హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ నో హీలర్. నేను 5 days మేనిఫెస్టేషన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నానండి. మీరు ఆ వర్క్షాప్లో భాగస్వాములు అవ్వాలి అనుకుంటే గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, లేదా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆ గ్రూప్ని జాయిన్ అవ్వచ్చు. ఈ 5 day వర్క్షాప్లో మీకు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకొని ఏవేవి మీరు సాధించవచ్చు, అలానే మేనిఫెస్టేషన్ను మీకు అడ్డుగా నిలుస్తున్న వాటికి రీజన్స్ ఏంటి, బ్లాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిపోయి నాతో లైవ్గా 5 day మేనిఫెస్టేషన్ వర్క్షాప్ జాయిన్ అయిపోండి. ఓకే, ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డాట్ టెక్నిక్. సో డాట్ టెక్నిక్ అంటే ఏంటి అనేది ఇవాళ మనం తెలుసుకుంటాం. ఇది ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అండి. అంటే వితిన్ 72 hours కూడా రిజల్ట్స్ వచ్చే మేనిఫెస్టేషన్ టెక్నిక్. సో చాలా మంది 24 hours 72 hours వచ్చేస్తుందా, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఆ యొక్క ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ మీరు ఏదైతే ఇస్తారో అదే మన యొక్క రిజల్ట్ ఉంటుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సూత్రం. సో మనము కోరేది కూడా న్యాయబద్ధంగా, ధర్మంగా ఉన్నప్పుడు 72 hours 24 hours కూడా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. సో నా మొత్తం అప్పులన్నీ ఒక 50 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు 24 గంటల్లో తీరిపోతాయా? దట్ ఈస్ ఇంపాసిబుల్. అది మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆల్రెడీ చెప్తుంది ఇలా అయిపోతుందా, జరుగుతుందా అనేసి. అలా డౌట్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా 72 hours కాదు కదా, 1 year 2 years మనం ఈ ప్రాక్టీస్ చేస్తున్నా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు పని చేయదండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు పనిచేస్తుంది? ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్, మీ ఇమోషన్స్ ఫ్రీక్వెన్సీ అలైన్ అయి ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ టెక్నిక్ చేసినా కూడా మీకు వర్కౌట్ అవుతుంది. సో ఈరోజు అలాంటి ఒక టెక్నికే డాట్ టెక్నిక్. సో మనం చాలా మంది ఏమనుకుంటుంటామంటే, డబ్బులు మేనిఫెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా నేను 50,000 మేనిఫెస్ట్ చేస్తున్నాను, లేదా 50 lakhs మేనిఫెస్ట్ చేస్తున్నాను, నేను ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తున్నానేమో, నేను ఎక్కువగా అడుగుతున్నానేమో అనే ఒక కాన్సెప్ట్, అనే ఒక ఫీలింగ్ అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో అంటే మనం మేనిఫెస్ట్ చేస్తున్నది అత్యాశనేమో అన్నట్లుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మీరున్న పరిస్థితికి మీకు ఆ అమౌంట్ ఎక్కువ అనిపించవచ్చు, కానీ యూనివర్స్ లో మీరు అడిగేది జస్ట్ చుక్క అంతే అండి, డాట్. అందుకే దీని యొక్క పేరు డాట్ టెక్నిక్ అంటారు, డాట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటారు. యూనివర్స్ లో ప్రతిదీ కూడా చాలా అబండెంట్ గా ఉందండి. మనమే మన థింకింగ్, మన యొక్క మైండ్ సెట్ అరే ఇంతే ఉంది, డబ్బులు లేవు, ఆపర్చునిటీస్ లేవు, పరిస్థితులు లేవు, మనుషులు లేవు అని మనం వాటిని అట్రాక్ట్ చేస్తున్నాం. కానీ యూనివర్స్ లో ప్రతిదీ కూడా చాలా అబండెంట్ గా ఉందండి. డబ్బులు కూడా అంతే అబండెంట్ గా ఉన్నాయి. కానీ మనం మేనిఫెస్ట్ చేసేటప్పుడు మాత్రం మన సబ్ కాన్షియస్ మైండ్ నేను ఎక్కువ అడుగుతున్నానేమో, నేను చాలా ఎక్కువ, నా శృతి మించి అడుగుతున్నానేమో, ఇలాంటి ఫీలింగ్స్ వస్తుంది. అలాంటి వాళ్ళ కోసమే, అలా మీరు ఫీల్ అవుతున్న వాళ్ళ కోసమే ఈ యొక్క టెక్నిక్ డాట్ టెక్నిక్. సో ఇందులో ఏంటంటే, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఏది అడుగుతున్నా కూడా అది జస్ట్ డాట్ మాత్రమే, చుక్కంతనే యూనివర్స్ లో అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికి కావాల్సింది మనకు ఒక పేపర్, ఎనీ పేపర్, ఈ సైజ్ పేపర్, పెన్ను, అంతే అండి. సో ఏ కలర్ పెన్ అయినా తీసుకోవచ్చు, ఏ కలర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. సో డాట్ టెక్నిక్ కి ఫస్ట్ ముందుగా మీరు ఇలా ఒక మధ్యలో డాట్ పెట్టుకుంటారు. ఈ విధంగా డాట్ పెట్టుకుంటారు, అందుకే దీన్ని డాట్ టెక్నిక్ అంటారు. పైన మీరేం రాస్తారంటే, నేను మేనిఫెస్ట్ చేస్తున్నది, నేను కోరుకుంటున్నది ఈ యూనివర్స్ లో జస్ట్ ఈ డాట్ సైజ్ మాత్రమే, ఇంతనే అడుగుతున్నాను యూనివర్స్ అనేసి మీరు యూనివర్స్ కి చెప్తున్నారు. అదే రాస్తారు కూడా, నేను కోరేది, నేను అడుగుతున్నది చాలా చిన్నది, నాకు నెరవేర్చు అనేది ఆ యొక్క వైబ్రేషన్ ని కలగడానికి మనం ఇది రాస్తాం. సో ఫస్ట్ డాట్ పెట్టాక పైన మనము ఆ యొక్క సెంటెన్స్ రాయాలి. వాట్ ఎవర్ ఐ మేనిఫెస్ట్, నేను మేనిఫెస్ట్ చేస్తున్నది, నేను కోరుకుంటున్నది కేవలం ఈ డాట్ మాత్రమే. ఓకే, సో మీకు నచ్చిన లాంగ్వేజ్ లో, మీరు కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో రాసుకోండి. వాట్ ఎవర్ ఐ మేనిఫెస్ట్ is just the size of this dot
నేను మేనిఫెస్ట్ చేస్తున్నది కేవలం ఈ చుక్క సైజ్ అంతా మాత్రమే. సో నేను ఇంగ్లీష్లో రాసుకున్నానండి, నాకు అది కంఫర్ట్ ఉంది కాబట్టి. మీరు మీకు తెలుగులో కావాలంటే మీరు తెలుగులో రాసుకోండి. నేను మేనిఫెస్ట్ చేస్తున్నది జస్ట్ ఈ డాట్ సైజ్ మాత్రమే. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత కింద మీరు మన యొక్క మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది మీరు రాయాలి. అది డబ్బు గురించి అవ్వచ్చు, హెల్త్ గురించి అవ్వచ్చు, రిలేషన్షిప్స్ గురించి అవ్వచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్స్ అవ్వచ్చు, ఎగ్జామ్స్ క్లియర్ చేయడం అవ్వచ్చు, ఎనీథింగ్ అదంతా కూడా మీరు మెన్షన్ చేయాలి. సో మన యొక్క కోరికని మెన్షన్ చేయాలి. ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మనము రాయాల్సి ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీలీ అండ్ ఈజీలీ ఎర్నింగ్, హ్యాపీలీ అండ్ ఈజీలీ, నేను ప్రతి నెల చాలా హ్యాపీగా, ఈజీగా, సులువుగా నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాను అనేసి రాయండి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా మీరు రిలేషన్షిప్ అయితే, నేను చాలా అన్యోన్యంగా, నా రిలేషన్షిప్ హార్మోనియస్గా, అద్భుతంగా, నేను మంచిగా ఉంటుంది నా రిలేషన్షిప్. తర్వాత జాబ్ కోసం అయితే, నేను హ్యాపీగా, ఈజీగా డిసెంబర్ 2024లో ఈ జాబ్లో చేరిపోయాను, మొదటి జీతం అందుకున్నాను. ఎంత జీతం అనేది కూడా మెన్షన్ చేయొచ్చు. ఈ విధంగా మీరు మీ బిజినెస్కి అన్నిటికీ కూడా రాయొచ్చు. ప్రతి నెల నా బిజినెస్లో 1,00,000 రూపాయలు ప్రాఫిట్ వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను నా మనీ ఇన్కమ్ని ఎప్పుడు కూడా అప్పులు గురించి మెన్షన్ చేయకూడదండి. మేనిఫెస్టేషన్స్లో, కోరికల్లో ఎప్పుడు మనము నాకు అప్పులు, డెట్స్, లోన్స్, ఈఎంఐస్ ఈ పదాలు మన నోటి నుంచి అస్సలు రాకూడదు. సో మీరు ఎప్పుడైనా అప్పులు తీర్చాలంటే మీకు కావాల్సింది ఏంటి? మనీ. సో మనీని మేనిఫెస్ట్ చేసుకోండి. మనీ ఇన్కమ్ పెరిగేలాగా మేనిఫెస్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరిగినప్పుడు మీరు వాటిని తీర్చేస్తారు. సో ఆ పాయింట్కి వెళ్ళకుండా మీరు ఎంతసేపు మనీ పెరగాలి, నా బిజినెస్లో ఇన్కమ్ పెరగాలి, నా శాలరీలో ఇన్కమ్ పెరగాలి అనేది మాత్రమే మేనిఫెస్ట్ చేయండి. ఓకే, సో ఐఎమ్ హ్యాపీలీ అండ్ ఈజీలీ ఎర్నింగ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ rupees 5 lakh rupees per month consistently from now. కొంతమంది ఫ్రమ్ నౌ అంటే ఈ క్షణం నుంచే నేను ఇంత సంపాదిస్తున్నాను అని మెన్షన్ చేస్తారండి. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. సో దట్ మనం ఈ వైబ్రేషన్ ఈ క్షణం నుంచే చేస్తున్నాం అన్నది. దీన్నే డాట్ టెక్నిక్ అంటారు. సో ఇలా మీరు ఈ రాసుకున్న తర్వాత ఈ పేపర్ని మీకు ఎప్పుడు ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుందో అక్కడ మీరు పెట్టుకోవాలి. అండ్ ఎవ్రీ డే మీరు దీన్ని కనిపించేలాగా చూసుకోండి. సో నాకు నా టేబుల్ దగ్గర నాకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. నా టేబుల్కి నేను స్టిక్ ఆన్ చేసుకున్నాను. అలా మీరు ఎక్కువగా కిచెన్ లో ఉంటే కిచెన్ లో, మీరు ఎక్కువ వర్క్ రూమ్ లో ఉంటే వర్క్ రూమ్ లో, మీరు మిర్రర్ కి కూడా కనిపించుకోవచ్చు. ఈ విధంగా మీరు కనిపించుకొని అది చూసినప్పుడల్లా కూడా మీరు ఆ ఎనర్జీతో వైబ్రేట్ అవ్వాలి. ఎస్, నేను అడుగుతున్నది జస్ట్ గోర్ అంతే. చాలా ఉంది యూనివర్స్ లో. యూనివర్స్ అంటేనే అబండెంట్. సో నేను అడిగేది ఇంతనే అనేసి మీరు ఆ వైబ్రేషన్ లో ఫీల్ అవుతూ మీ యొక్క మేనిఫెస్టేషన్ ని ఆల్రెడీ జరిగిపోతున్నట్టు చెబుతూ థ్యాంక్ యూ చెప్పడమే. సో అందరు కూడా ఈ చిన్న సింపుల్ ఈజీ డాట్ టెక్నిక్ ని మీరు ట్రై చేయండి. ఎన్నో అబండెన్స్ మిరాకిల్స్ ని చూస్తారు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇంకా ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను పర్సనల్గా మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.